నమస్తే ఫ్రెండ్స్. వినాయక చవితి సంద రాజకీయ నాయకుల దగ్గర కనుక తీసుకుంటే అవినీతికి మనం ప్రత్యక్షంగా సహకరించినట్లే. ఎందుకో ఈరోజు తెలుసుకుందాం. 1893లో బాలగంగాధర్ తిలక్ గణపతి ఉత్సవాలను, వినాయక నవరాత్రులను ప్రారంభించడం జరిగింది. దేశ ప్రజల్లో స్వతంత్రోద్యమం వైపు మరలించడానికి ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశాడు. దానిలో భాగంగా గణపతి నవరాత్రులను కూడా ఆయన ఉపయోగించి ప్రజలందరినీ ఏకీకృతం చేసి గణపతి నవరాత్రి ఉత్సవాల దగ్గర స్వతంత్రోద్యమ నాయకులుగా ఒక ప్రతి వ్యక్తిని కూడా తీర్చిదిద్దడం బాలగంగాధర్ తిలక్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ గణేష్ నవరాత్రుల్లో ఎటువంటి విషయాలు జరుగుతున్నాయి? మన దేశానికి స్వతంత్రం వచ్చింది, అప్పుడు స్వతంత్రం రాలేదు, కానీ ఇప్పుడు స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన తర్వాత గణేష్ నవరాత్రుల దగ్గర ఎలాంటి పనులు చేయాలి? భారత సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాల్సిన, భారత ప్రజలకు చాటి చెప్పాల్సిన అవసరం వచ్చింది. ప్రతి ఒక్కరూ కూడా హిందూ ధర్మానికి, దేశానికి రక్షగా నిలవాల్సిన సమయం ఆసనమైంది. కాబట్టి సంస్కృతి సాంప్రదాయాలను గణేష్ నవరాత్రుల దగ్గర ప్రతిబింబించే విధంగా గణేష్ నవరాత్రులు జరగాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. దానితో పాటు ఇందాక చెప్పాను, రాజకీయ నాయకుల దగ్గర గణేష్ చందా తీసుకుంటే కనుక అవినీతికి పాల్పడినట్లే. ఎలా తెలుసుకుందాం. అయితే మనం మొత్తం మీద, రాష్ట్రం మొత్తం మీద ఎన్నో విగ్రహాలు, ఎన్నో వేల లక్షల విగ్రహాలు నిమజ్జనం చేయడం జరుగుతుంది. కానీ హైదరాబాద్ సిటీ, ఒక ఎగ్జాంపుల్గా హైదరాబాద్ సిటీ తీసుకుంటే 150 కార్పొరేషన్లు ఉన్నాయి. 150 కార్పొరేషన్లో ఒక్కొక్క కార్పొరేషన్లో 200 విగ్రహాలు కనీసం పెడతారు. అలాంటిది ఒక్కొక్క కార్పొరేటర్కి సంబంధించి, లేదంటే రాజకీయ నాయకులకు సంబంధించి 50 నుంచి 100 విగ్రహాలు ఉంటాయి. ఆ 100 విగ్రహాల్లో కనీసం వాళ్ళు వెళ్ళి డబ్బులు ఇచ్చే విగ్రహాలు 170 విగ్రహాలు ఉంటాయి. ఒక్కొక్క విగ్రహం దగ్గర 5,000, 10,000 రూపాయలు వాళ్ళు చందా ఇవ్వడం జరుగుతుంది. 5,000, 10,000 రూపాయలు అలా ఇచ్చిపోతే 15 నుంచి 30 లక్షలు, 20 లక్షల రూపాయల చందాలు రాజకీయ నాయకుల దగ్గర నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రాజకీయ నాయకులకి 15 లక్షలు, 20 లక్షల రూపాయల చందాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రజలను మోసం చేసి, అదేవిధంగా తోపుడు బండ్లు వాళ్ళ దగ్గర, అదేవిధంగా ఎవరైతే స్వీపర్స్, రోడ్ క్లీనర్స్ ఉంటారో వాళ్ళందరి దగ్గర కూడా దోపిడీ చేసి, దుర్మార్గాలు చేసి, ప్రతి ఒక్కరి దగ్గర లంచాలు తీసుకొని వాళ్ళు ఆ డబ్బుని మనకి ఇవ్వడం జరుగుతుంది. సో అటువంటి లంచాలు ఇచ్చిన డబ్బుతో మనం గణపతి నవరాత్రులు చేస్తే ఎంత మనకు మేలు జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేయాలనుకుంటున్నాను. ఒక్కసారి ఆలోచించండి. రాజకీయ నాయకుడి దగ్గర మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా గణేష్ చందా తీసుకోవద్దు. తీసుకుంటే వాళ్ళకి మనం అవినీతిని మనం పాలు పంచుకున్న వాళ్ళు అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రాజకీయ నాయకుల దగ్గర ఎట్టి పరిస్థితుల్లో కూడా గణేష్ చందా తీసుకోకుండా గణేష్ నవరాత్రులు భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాల్ని, ఉన్నత విలువల్ని ప్రచారం చేసే విధంగా మన వేదికలు కావాలి గణేష్ నవరాత్రులు అని చెప్పి నేను కోరుకోవడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను చెప్పినంత మాత్రం మీరందరూ గణేష్ నవరాత్రులకు సంబంధించి రాజకీయ నాయకుల దగ్గర మీరు తీసుకోరు అని చెప్పి నేను అనుకోను. కానీ కనీసం మన వినాయక చవితి ఉత్సవాల దగ్గర మన సంస్కృతి, సాంప్రదాయాలు, ఉన్నత విలువలు ప్రచారం చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. నమస్తే.